నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. యూపీకి చెందిన ఓ యువ జంట కుర్కురే కారణంగా విడిపోయేదాకా వచ్చారు. పోలీసులు కలగ చేసుకుని వారించడంతో వారి పెళ్లి పెటాకులు కాకుండా నడిచింది. ఇంతకీ భర్తకు విడాకులు ఇవ్వాలని ఆ భార్య ఎందుకు అనుకుంది? ఆ సమయంలో పోలీసులు ఏం చేశారు? విడాకులు తీసుకోవద్దని ఎలా నచ్చజెప్పారు? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన భార్యాభర్తల మధ్య ఓ ₹5 కుర్కురే ప్యాకెట్ చిచ్చు పెట్టింది. కుర్కురే తినడానికి అలవాటు పడిన భార్య ప్రతిరోజు తీసుకురావాలని భర్తను అడిగేది. కానీ ఓ రోజు భర్త కుర్కురే తేవడం మర్చిపోయాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అది కాస్త చినికి చినికి గాలివానలాగా మారడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. పోలీసు అధికారులను ఆశ్రయించింది. అయితే ఆగ్రాలోని షాహ్గంజ్ పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించారు. మంచి స్పైసీగా క్రంచీగా ఉండే కుర్కురే స్నాక్ ను 1999లో పెప్సీ కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి విశేష ఆదరణ పొందిన కుర్కురే కోట్లాది మందికి చేరువైంది. ఆదరణ పెరుగుతున్న కొద్దీ కుర్కురే అనేక ఫ్లేవర్స్ అందుబాటులోకి వచ్చాయి. మసాలా మంచ్, యమ్మీ చీజ్, చిల్లీ చట్కా, నాటి టమాటో అనే ఫ్లేవర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక బాలీవుడ్ స్టార్లు జూహీ చావ్లా, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ వంటి వాళ్ళు కుర్కురేకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఉండడంతో కుర్కురేకు మరింత పాపులారిటీ పెరిగింది. కోట్లాది మంది కస్టమర్లు ప్రతిరోజు తినడానికి అలవాటు పడ్డారు. ఇక కొందరు బానిసలుగా మారిపోయారు. ఈ పరిణామాలు కంపెనీకి మంచి చేస్తున్నాయి, లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. కొందరికి మాత్రం చిరాకు తెప్పిస్తున్నాయి. ఆగ్రా యువతికి ఉన్న అలవాటు ఆమె భర్తకు చిరాకు తెప్పించింది. విడాకుల వరకు వెళ్లి కాస్తలో ఆగిపోయిందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.